ఆనందం 10 మందితో కలిసి జరుపుకునే పండగ లాంటిది. ఒంటరిగా గడపటం వేరు, ఒంటరితనంతో బాధపడటం వేరు. పరిస్థితులు సరిగా లేనప్పుడు తాడు పామవుతుంది. ఆరోగ్యం సరిగా లేనప్పుడు అమృతం కూడా విషమవుతుంది. నీ ముందు నవ్వుతూ మాట్లాడేవాడే నీ వెనుక వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉంటాడు. ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా తెలిసేది. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. అలా మౌనంగా ఉంటే ఎలా నేత్ర? నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవేం? అంది నిలవంక పిట్ట. కొద్దిసేపు నిలవంక పిట్టనే చూస్తూ కూర్చుంది నేత్రాంబిక. మౌనం అన్నిటికీ సమాధానం కాదు అంది నిలవంక పిట్ట. చిన్నగా నవ్విన నేత్ర, సమాధానం కాకపోవచ్చు, అలా అని పరిష్కారం కూడా కాదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే మనమేంటో మనం తెలుసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానం మనలోనే దొరుకుతుంది. మౌనంగా ఉండే సహనం, ఓపిక మనలో ఉండాలే కానీ అనేక సమస్యలకు పరిష్కార మార్గం వెతకగలిగే శక్తి ఉంటే సమస్యలకు పరిష్కారం కూడా మనలోనే దొరుకుతుంది అంది నేత్ర. చాలాసేపటి నుంచి మౌనంగా కూర్చున్నావు కదా, ఏదైనా పరిష్కార మార్గం దొరికిందా? అడిగింది నిలవంక పిట్ట. ఏం చెప్పమంటావు? పరిస్థితులు సరిగా లేనప్పుడు తాడు పామవుతుంది. ఆరోగ్యం సరిగా లేనప్పుడు అమృతం కూడా విషమవుతుంది అంది నేత్ర. విషమ పరిస్థితి ఏర్పడే వరకు ఎందుకు ఎదురు చూశావు? ఏ పనినైనా ప్రారంభించే ముందు దాని పరిణామం ఏమిటో తెలుసుకొని ప్రారంభించాలి. మంచి చెడులను రెండింటినీ బేరీజు వేసుకోవాలి. నీ ముందు నవ్వుతూ మాట్లాడేవాడే నీ వెనుక వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉంటాడు అంది నిలవంక పిట్ట. నువ్వు నాతో నవ్వుతూనే మాట్లాడుతున్నావు కదా అంది నేత్ర. అవసరం కోసం నవ్వుతూ మాట్లాడేవారు వేరు, బాధలో ఉన్నవారిని ఆ బాధను మరిపించేందుకు, నవ్వించే ప్రయత్నం చేసేందుకు నవ్వుతూ మాట్లాడడం వేరు అంది నిలవంక పిట్ట. అంటే నేను బాధలో ఉన్నానని నా దగ్గరకు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశావా అంది నేత్ర. నిజమే కదా, నువ్వు ఒంటరిగా కూర్చొని నీలో నువ్వే బాధపడటం చూశాను అంది నిలవంక పిట్ట. ఒంటరిగా ఉన్నవారు బాధలో ఉన్నారని ఎలా అనుకుంటావు అంది నేత్ర. బాధ ఒంటరితనాన్ని కోరుకుంటుంది. ఒంటరితనంలోనే మనస్సుకు ఓదార్పు లభిస్తుంది. ఆనందం 10 మందితో కలిసి జరుపుకునే పండగ లాంటిది అంది నిలవంక పిట్ట. నాకు ఒంటరిగా ఉండడం అంటేనే చాలా ఇష్టం అంది నేత్ర. ఒంటరిగా గడపటం వేరు, ఒంటరితనంతో బాధపడటం వేరు. ఈ రెంటికి తేడా తెలియని మూర్ఖురాలివి కాదు కదా నువ్వు అంది నిలవంక పిట్ట. ఇప్పుడు అడుగుతున్నాను, నాకు నీ సహాయం కావాలి, చేస్తావా అంది నేత్ర. అందమైన అమ్మాయి ఒక అల్పజీవిని సహాయం కోరుతుందన్నమాట అంది
నెలవంక పిట్ట. శరీరాన్ని చూసి జ్ఞానాన్ని అంచనా వేయకూడదని నీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది అంది నేత్ర. సరే, నీకు ఎలాంటి సహాయం చెయ్యాలో చెప్పు అంది నెలవంక పిట్ట. మాయాధరుడు నాకు కావాలి, అతడంటే నాకు చాలా ఇష్టం అంది నేత్ర. చప్పుడు చేయకుండా నా వెంటరా, నీ కోరిక తీరుతుంది అంది నెలవంక పిట్ట. నిజంగా నువ్వు చెప్పేది నమ్మొచ్చా అంది నేత్ర. ఒకసారి ప్రయత్నం చేస్తే తప్పేముంది అంది నెలవంక పిట్ట. ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ లభించదని తెలిసినా కూడా అనవసరమైన ప్రయత్నాలు చేస్తే కాలం వృధా అవుతుంది తప్ప ఫలితం ఉండదు. చివరకు మనస్తాపంలోంచి వచ్చే ఈర్ష్య, పగ, ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ తప్ప అంది నేత్ర. ఆమె మాటలకు చిన్నగా నవ్విన నెలవంక పిట్ట, అందని దానికోసం ఆశపడమని చెప్పటం లేదు, ప్రయత్నం చేస్తే తప్పులేదని అంటున్నాను అంది నెలవంక పిట్ట. నేను తప్పు ఒప్పుల గురించి ఆలోచించే పరిస్థితిలో లేను, కానీ ప్రయత్నం చేసి ఓడిపోతే, కష్టానికి తగిన ఫలితం లభించకపోతే అంది నేత్ర. ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా తెలిసేది అంది నెలవంక పిట్ట. ఫలితం లేని దానికి ప్రయత్నం అవసరమా అంది నేత్ర. నేనలా చెప్పలేదే అంది నెలవంక పిట్ట. నీ ఉద్దేశం ఏమిటి అంది నేత్ర. భయపడుతూ బాధపడే కన్నా ధైర్యంతో ప్రయత్నం చేస్తే తప్పేంటి అంది నెలవంక పిట్ట. ఏమంటున్నావు నువ్వు? నేను భయపడుతున్నానా అంది నేత్ర. చిన్నగా నవ్వింది నెలవంక పిట్ట. అలా నవ్వుతావేంటి అంది నేత్ర. నేను నవ్వితే నీకేమైంది అంది నెలవంక పిట్ట. నువ్వు నవ్వడం నాకు నచ్చడం లేదు అంది నేత్ర. ఎదుటివారు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అంది నెలవంక పిట్ట. నన్ను పిరుకుదానివని చెప్పి నువ్వు నవ్వుతుంటే నాకెలా నచ్చుతుంది అంది నేత్ర. నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని చెప్పి నవ్వితే నచ్చుతుందా అంది నెలవంక పిట్ట. అవకాశం దొరికింది కదా అని నువ్వు నన్ను హేళన చేసే ప్రయత్నం చేస్తున్నావు అంది నేత్ర. మన మనసులో అనుమానం ఉన్నంత కాలం ఎవ్వరు నవ్వినా మనల్ని చూసే నవ్వారనే భావన కలుగుతుంది అంది నెలవంక పిట్ట. నా మనసులో అనుమానం ఉందనా అంది నేత్ర. అనుమానం కాదు, భయం ఉందని అంది నెలవంక పిట్ట. మళ్ళీ అదే మాట అంటున్నావు అంది నేత్ర. నేను నిజమే చెబుతున్నాను నేత్ర. భయం ఉన్న చోట అనుమానం ఉంటుంది, అనుమానం ఉన్న చోట మనశ్శాంతి ఉండదు. ఎవరిని చూసినా వాళ్ళు మనన్నే గమనిస్తున్నారనే భయం మొదలవుతుంది. ఎప్పుడైతే అలాంటి భయం మన మనస్సులో ఏర్పడుతుందో ఎదుటివారు నవ్వినా కూడా మనల్ని చూసి నవ్వారనే భావన ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి అదే అంది నెలవంక పిట్ట.
కొద్దిసేపు ఆలోచించాక, సరే, నేను ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం చూపించు అంది నేత్ర. నువ్వు నా వెంటరా, కానీ నన్ను అనుసరిస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు అంది నెలవంక పిట్ట. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ పిట్టెలన్నిటితో నువ్వు కలిసి ఉన్నప్పుడు నిన్ను గుర్తుపట్టేదిలా అంది నేత్ర. నిజమే కదా అని కొద్దిసేపు ఆలోచించి, నువ్వే చెప్పు, ఎలాగైతే నువ్వు నన్ను తేలికగా గుర్తుపట్టగలవు అంది నెలవంక పిట్ట. కొద్దిసేపు ఆలోచించిన నేత్ర ఒక నెమలి పించాన్ని తెచ్చి నెలవంక పిట్ట తోకలో ఇమిడ్చింది. ఇదిగో, ఈ పించాన్ని నీ తోకలో జాగ్రత్తగా ఉంచాను. దీనిని చూసి నేను నిన్ను గుర్తుపట్టగలను అంది నేత్ర. జాగ్రత్తగా నన్ను అనుసరించు అని చెప్పి అక్కడి నుంచి గాలిలో మెల్లగా ఎగురుకుంటూ అక్కడక్కడ ఆగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ వెళుతున్న నెలవంక పిట్టను అనుసరించసాగింది నేత్రాంబిక. కొంత దూరం వెళ్ళాక వివిధ రకాల పక్షులు నెలవంక పిట్టెను గమనించి పక్షులన్నీ కూడా నెమలి పించాలను తమ తమ తోకలలో పెట్టుకోవడం ప్రారంభించాయి. నేత్రకు ఏమీ అర్థం కావటం లేదు. ఇలా జరుగుతుందేమిటి? మనమొకటి అనుకుంటే దేవుడొకటి తలచాడట అనుకుంటూ ఎటూ పోవాలో తెలియని పరిస్థితిలో ముందుకు వెళుతుంది నేత్ర. కొంత దూరం వెళ్ళిన నెలవంక పిట్ట వెనుతిరిగి చూస్తే నేత్రాంబిక కనిపించక పోయేసరికి వనమంతా తిరిగి తిరిగి నేత్రాంబికను కనిపెట్టి నేత్రాంబిక దగ్గరకు వచ్చి ఆందోళనగా వెళుతున్న నేత్రతో, నేత్ర, నువ్వు నదీ ఒడ్డున వెళ్ళి నిలుచో, కొద్దిసేపటిలో నేను నిన్ను కలుసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నెలవంక పిట్ట. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.